ఒక్క భార్యను పిలిస్తే ఇద్దరు వచ్చింది అట్లా నీ కింద ఉండబడిన దాసీనా చల్లగా పడుతుందండి. వందనములు ప్రాణనాయక వందనములు ప్రాణనాయక వందములు ఇదే అందుకోవదేవా పావను రాలనుగా ఈ రోజున నేను ఇక్కడి దగ్గర వేట మాత్రం వెళ్ళాను. అక్కడ స్వయంవరం చూశాను. నీ స్వయంవరానికి వెళ్ళి వస్తాను. ఇంటికాడ జాగ్రత్తగా ఉండి ఎటు వెళ్ళిపోయినా భార్యతో నీ చెప్పిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ భార్యతో చెప్పండి ఏ పని కూడా వెళ్ళకూడదట. మరి అదే పట్లే చెప్పిపోతారా మన వాళ్ళందరూ? లేదయ్యా స్వామి, అదేమో అదేమో అంటే కానీ ఇంటి దాంట్లో వెళ్ళలేదు. మంచి అయినా చెడైనా చేసుకున్న భార్య ఇంటిలోన భార్యను చూసుకొని భార్యను ఎంత మంచిగా మనం చూసుకుంటామో మనకు అంత సిరి సంపదలు ఉంటాయి. ఆడశ్రీ అంటే ఆదిశక్తి, ఆమె శక్తి రూపము. ఆమెను మాత్రం మనం ఎంత నిమ్మలముగా ఎంత అద్భుతంగా చూసుకుంటామో పిల్లలను కూడా అంతే రీతిగా చూసుకోవాలి. వాళ్ళను కసిరించి కోపం మీద మనం చూసుకుంటే వాళ్ళు దారికి రారండి. వాళ్ళని ఎంత ప్రేమతో చూసుకుంటే వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళ ఆటను మెచ్చుకుంటే వాళ్ళే అయ్యో మా నాన్న మా మాట వింటున్నాడని మనతో మాట్లాడతాడు. అదే మనం మన మాట ఏదైనా తప్పు చేస్తే కసరిస్తే మా నాన్న చెప్తే తిడతాడని బయటికి వెళ్లిపోయి దోస్తులతో చెప్పుకుంటా వాళ్ళతో తిరిగి వెళ్లిపోతారు. అందుకే ఎప్పుడైనా ఇల్లు మొదగాలు చూసుకోవాలను దగ్గరకు వచ్చాడుతున్నది. నీవు ఇంటికాడ జాగ్రత్తగా ఉండండి. నేను మాత్ర రాజ్యం వెళ్లిపోయి మాత్ర రాజ్యంలో మాత్ర మహారాజును ఓడించి స్వయంవరం గెలిచి వస్తాను. రాజును కదా స్వామి, నువ్వు వస్తానంటున్నావా? వద్దమ్మా, మంచిదాని, నీ బుద్ధి మంచిది, నీ జ్ఞానం మంచిది, మంచిదాని. లేదు స్వామి, చెప్తుంది కాదే, చెప్తుంది కాదే. అయ్యో నీ గారు అప్పుడు అదే సుందరి సుందరి మానవీలా సుమతి ఈ కోరిక మానవీలా సుమతి ఈ కోరిక మానవీలా సుమతి ఈ కోరిక మానవీలా సుమతి ఈ కోరిక మానవీలా సుమతి ఓ కోరహరి ఆ కోరహరి మదియేలా కోరహరి మదియేలా కోరహరి మదియేలా కోరహరి మదియేలా నా మాట విని ఇంటిలోన ఉండడమే ఆడస్త్రీకి
అనుకువ. భర్త వెళ్తా అంటే భర్తకైనా చిరునవ్వుతోనే ఎదురు వచ్చి భర్తను ప్రేమ చేత పంపిస్తే అతను ఎంతటి యుద్ధమైనా గెలిచి వస్తాడు. మరి నీవు గనక ఈడ్పుగాళ్ళమ్మ ఇంటికీడు, ముఖం మార్పమ్మ ముఖానిక్కీడు అన్నట్టుగా నువ్వు ఎప్పటికి ముఖం మార్చుకొని నస్తను రద్ది పెడితే ఇది నీకు నాకు తగదమ్మా. నా పక్క పిల్లలకి ఏమున్నది వద్దంటే అసలు వద్దమ్మా ఉండు అంటాడు. నా మాట ఏంటంటే అసలు సరే సరే నీకేమైందిరా వాడితో బాధ అడిగింది అక్కడ. ఇప్పుడే వెళ్లి వస్తానని ఇంటిలోనే చెప్పాడు. మీరు ఇంటిలోనే జాగ్రత్తగా ఉండండి, దాచిదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఏమో బయలుదేరి వచ్చారా అక్కడి నుండి ఏమో అరే మాతృ దేశానికైనా తప్పక రావట్టెను. కట్టుకున్నాడయ్యా, సారథి తీసుకున్నాడు, గుర్రాల పగ్గాల గుంచి పట్టిండు, గుర్రాలు పట్టాడు కొర్ర తీసి పెళ్లి తప్ప కొడితే మాత్రం దేశానికైనా పదము రాబట్టెను. మాతృదేశమైన చేరవచ్చాడు. ఆ ఊరవతల ఆగాడు. ఊరవతల ఆగి ఆ వనంతరం తిరుక్కుంటా ఇక్కడ పాండురాజు వస్తున్నాడు. పాండురాజు రావంగా అక్కడ అదే మాతృదేవి ఏం చేశారు, తండ్రితోని సెలవు తీసుకుని వనంతరం వెళ్లిపోయి ఆటలు ఆడుకుంటారని అదే వనములోనికైనా యాభై అవస్థ ఉన్నది. ఎన్నడూ కూడా మా అన్నయ్య నాకు సెలవు ఈనాడు బంతులు తీసుకొని వన విహారం పొమ్మన్నాడు. పోయమ్మ వంటలారా ఇలా రాసిన దారా ఎందుకు బయట ఇదిగో మన శృంగారం పోయింది, వనానికి వెళ్ళి పూలు కోసుకొని అలా ఆటలాడుతూ వద్దామా. మాట్లాడబెట్టే నీ పేరేంటో తెలుసునా, నీలవేణి. నీ పేరేంటే చక్రపాణి. మరి మన తోడుగా అయిపోతుంటే కదా ఇది రాజేశ్వరి. ఓయమ్మ రాజేశ్వరి, లోపల ఏం చేస్తున్నావే? ఏదో పెట్టేది చూడమ్మా. నేను వనానికి వెళ్తున్నాను, నాతో వనానికి వస్తావు కదా, తొందర తయారై వస్తావా? వస్తావానే? రమణులార ఈదమని